రొమేనియాలో అతిపెద్ద ఓడరేవు అంటే పోర్ట్ అంటూ ఉంటారు కదా, నల్ల సముద్రపు ఓడరేవు ఇది, అంటే బ్లాక్ సీ పోర్ట్ ఇది. కొన్స్టాంటా పోర్టులో యుక్రెయిన్ యుద్ధంలో ఉపయోగించే ఒక నావల్ డ్రోన్ అనుకోకుండా పేలిందనేది వినిపించమాట. అధికారులు ఈ డ్రోన్ని పరిశీలిస్తూ ఉన్న టైంలో ఇది ఒక్కసారిగా పేలిందని రొమేనియా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా క్లారిటీ ఇచ్చింది. స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ పేలుడు కారణంగా ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే పోర్టు దగ్గరలో కొన్ని కంటైనర్స్ మాత్రం ధ్వంసమయ్యాయని చెప్పి లోకల్ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియా కూడా కోట్ చేసుకుంటూ వస్తోంది. అయితే వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. పోర్టు ప్రాంతాన్ని అక్కడికి చేరుకున్నారు, పోర్టు ప్రాంతానికి చేరుకున్నారు. ముందుగా అక్కడ ఎవరున్నా వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేశారు. ఆ ప్రదేశాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. వాళ్ళ డిఫెన్స్ ఫోర్సెస్, కోస్ట్ గార్డ్ కూడా ఆ ప్రాంతాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని పూర్తి స్థాయి విచారణ చేపట్టింది. అసలు దీని నేపథ్యం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ డ్రోన్ యుక్రెయిన్ వైపు నుంచి వచ్చినట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేయడం జరుగుతోంది. రొమేనియా నేటో అలాగే యూరోపియన్ యూనియన్లో సభ్యదేశం కావడంతో యుక్రెయిన్ బోర్డర్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫోకస్కి వెళ్ళింది.